పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ చాలా అంటే పాత్ర ఉండాలి. స్టోరీ పరంగా లింక్ ఉంటుంది. ఓకే. మెయిన్ మన సింబాది కాదు, దాని ముందు స్టోరీ చెప్తారు. చాలా బాగుంటుంది. అండ్ డబ్బింగ్ వైజ్ మన టాలీవుడ్ లో యాక్టర్స్ అందరూ మహేష్ బాబు కూడా చెప్పారు. మహేష్ బాబు గారు చాలా బాగుంది. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. అండ్ డైలాగ్స్ బాగా అర్థమయ్యాయా? డైలాగ్స్ ప్రాపర్ ఉంది. సౌండ్ మిక్సింగ్ అంతా ప్రాపర్ ఉంది. అంతేదో డబ్బింగ్ చెప్పి చూసినట్లు ఏముండదు, ప్రాపర్ ఉంటుంది మిక్సింగ్ అంతా. అండ్ విజువల్స్ కానీ అన్ని బాగున్నాయి. ఓకే. లాస్ట్ దానికి తీసుకుంటే నాన్నగారు వాయిస్ ఓవర్ ఉంది కదా, అండ్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్. లాస్ట్ దాంట్లో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ రెండు బాగుంటాయి. అదే ఇక్కడ మహేష్ బాబు మెయిన్ కదా, ముఫాసా క్యారెక్టర్ సింక్ అయింది. అంటే అక్కడ నాని క్యారెక్టర్ కూడా సింక్ అవుతుంది. ఇక్కడ మహేష్ బాబు క్యారెక్టర్ బాగుంటుంది. అది ముఫాసా అనేది ఎలా అసలు ఎస్టాబ్లిష్ అయ్యారు, అది స్టోరీ పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. అంటే ఎలా లింక్ చేస్తారు, ఏంటి ఆ విలన్ క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చారు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిలింగ్ ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ అంటే మన తెలుగు ఆడియన్స్కి అంత లింక్ అవ్వవు. బట్ ఇక్కడ ఏంటంటే డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి తెలుగు సింక్ అవుతుంది, పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి బాగుంటుంది, సాంగ్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి. పెద్దవాళ్ళకి కూడా స్టోరీ డీటెయిలింగ్ బాగుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. అందరూ చూడొచ్చు సినిమా అయితే. అండ్ ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా చూడాలి మరి. మనకైతే మనకైతే ఫుల్ ఉంటుంది. ఇంకా బాగుంది చూడడానికి టైం పడుతుంది కదా. సో అందులో విజువల్స్ మొత్తం విజువల్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ విజువల్స్ అంటే ఎలా ఉన్నాయి? విజువల్స్ సూపర్ బాగుంది. చూడలేము కూడా బాగానే ఉంది. బ్రో, ముఫాసా సినిమా చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చింది. మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. సో ఎలా అనిపించింది సినిమా? మహేష్ బాబు వాయిస్ అయితే సూపర్ ఉంటుంది. బిగినింగ్ లో కొంచెం డల్ అనిపించినా మిగతాదంతా సూపర్ హైప్ వస్తుంది. చూసినట్టు ఉంటుంది. సో అంటే ఎగ్జైట్మెంట్ అనిపించింది అంటే సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, వీళ్ళ మధ్య కొంచెం సాంగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఎక్కువ సాంగ్స్ తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే, ఒక 45 minutes దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. అది అలీ గారిది బ్రహ్మానందం గారి కాంబే హైలైట్ ఉంటుంది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం. సో మహేష్ బాబు గారు వాయిస్ ఎలా ఉందంటే దానికి ముఫాసాకి? మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి. ఎందుకంటే 4 years దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా. ఆ వాయిస్ అన్న మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు గారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అంతే. మన బ్రహ్మానందం గారి వాయిస్, ఆలీ గారి వాయిస్ ఉంది కదా, అప్పుడు అప్పుడు కామెడీ సీన్స్ అట్లా ఏమైనా? అవి సార్ కామెడీ సీన్స్ స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మిగతాదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ ఆలీ గారిది బ్రహ్మానందం గారిదే కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. 3Dలో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3Dలో చూసాం, దాని ఎఫెక్ట్స్ కానీ అవి విజువల్ కానీ చాలా క్లారిటీగా తీసేది. చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ అవన్నీ ఎలా అనిపిస్తాయి? కొత్తగా ఉన్నాయి సార్. ఒక కొత్త మూవీ చూస్తున్నట్టున్నది. ఒక ఆదిపురుషుతో పోల్చుకుంటే బెటర్. బెటర్ దెన్ చిల్డ్రన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అది. చిన్నపిల్లలు వస్తే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ కూడా. పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. నేను పార్ట్ 1 చూసిరండి, ఎందుకంటే ఇది సేమ్ కంపేర్ చేసుకోగల సేమ్ రెండు ఒకేలా ఉంది. పార్ట్ 3 కూడా ఉందా? పార్ట్ 3 కూడా ఉంది. అది ఇంకా తయారవ్వాలి, చిన్నపిల్లలా ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారా? అవుట్ ఆఫ్ 5 3 ఇస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు 3 ఏళ్ళ వరకు సినిమా లేదు కాబట్టి దీంట్లో వాయిస్ చూసుకుంటాను. పార్ట్ 1 బాగుంది అంటే పార్ట్ 2 ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ దానికి ఇది కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? ఓకే. సో మధ్యలో కొన్ని సాంగ్స్ ఏవో పెట్టినట్టున్నారు కదా, మరి తెలుగులో డబ్బింగ్ బాగుంది. ఓకే. సాంగ్స్ డబ్బింగ్ ఇంకెలా మిగతా హైలైట్స్ ఏంటంటే మూవీ మొత్తం అంటే గ్రాఫిక్స్ బాగుంది. ఓకే. డీటెయిల్ ప్రసాద్ చెప్పాల్సిన అవసరం లేదు. 3D గురించి ఓకే. 3Dలో చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్. అండ్ బాబు వాయిస్ ఓవర్ అయితే సాటిస్ఫై అయింది దాని.